స్విమ్స్ కి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తొక్కిసలాట బాధితులను పరామర్శిస్తున్నారు. ఘటన గురించి బాధితులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. అంతకుముందు అధికారులపై నిప్పులు చెరిగారు బాబు. ప్రజల ముందే, మీడియా ముందే అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటనకి బాధ్యత ఎవరిది అంటూ కూడా సీఎం అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని చూసాం. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు స్విమ్స్కి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి వైద్య పరిస్థితులు, వైద్య విధానాన్ని సంబంధించి అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ట్రీట్మెంట్ కూడా వేగవంతంగా చేయాలంటూ వైద్యులకి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతోంది. తొక్కిసలాటలో గాయపడిన వారందరినీ కూడా దగ్గరుండి అక్కడ అసలు ఆ తొక్కిసలాట జరగడానికి గల కారణాలేంటి అన్ను కూడా వారిని అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. దీనికి గల కారణం ఏంటి, ప్రధానంగా అక్కడ ఎవరు ఈ ఘటనకి పాల్పడి ఉండొచ్చు అని ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి బాధితులనే ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. వారికి ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ గురించి వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా లేదా, ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది, జరిగిన తర్వాత ఎంతసేపటికి స్విమ్స్కి తరలించడం జరిగింది, అంబులెన్స్ ఎంతసేపటికి వచ్చింది అక్కడికి అనేది కూడా అందరినీ ఎక్కడ తప్పెక్కడ జరిగింది అండ్ దానికి సరిదిద్దుకోవాల్సినటువంటి విధానం ఏ రకంగా ఉండాలి, బాధ్యులు ఎవరు అనే విషయాలన్నింటినీ బాధితులనే డైరెక్ట్గా అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లేని విధంగా ఈ రకమైనటువంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రజలు పోటెత్తుతారని ముందే తెలిసినప్పటికీ తదనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు, దీనికి కారణం ఎవరు, బాధ్యులెవరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. సో ఎవరి మీద ఈ ఘటనకి బాధ్యులను ఎవరిని చేయాలి, టీటీడీ ఈవోకి, కలెక్టర్ అలాగే ఎస్పీపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇంత జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2000 మందిని మాత్రమే ఎలౌ చేయాల్సినటువంటి పార్క్లోకి 2500 మందిని ఎలా ఎలౌ చేశారు? ఆ టైంలో తొక్కిసలాట జరుగుద్దన్నటువంటి మినిమం కాన్సన్ట్రేషన్ లేదు, మినిమం ఐడియా లేకుండా ఎలా వ్యవహరించారు అంటూ కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విధానాన్ని కూడా మనం చూసాం. ప్రజలందరికీ కూడా భరోసాగా ఉండాలి, ప్రజలు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి, ఆ రకమైనటువంటి నమ్మకం భక్తులకు కలగజేయాలంటూ కూడా అధికారులకి కొన్ని సూచనలు జారీ చేశారు. మరణించిన కుటుంబాలన్నిటికీ కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఈ ప్రభుత్వం. ఇక ప్రత్యేక విమానం ద్వారా పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లోనే తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడ తిరుపతిలో ఆయన కూడా స్విమ్స్కి వెళ్ళే అవకాశం ఉంది, రుయా ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని ఆయన ప్రత్యక్షంగా ఆయన కూడా అడిగి వివరాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. ఇక చంద్రబాబుతో పాటు మంత్రివర్గంలో చాలామంది చంద్రబాబుతో పాటు ఉన్నారు. మంత్రుల మీద కూడా చంద్రబాబు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ మంత్రులందరూ కూడా బాధితుల్ని పరామర్శించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఘటనకి కారకులు ఎవరు అనేటువంటి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో వారికి సంబంధించి కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా చంద్రబాబు ఇప్పటికే తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ముందు పార్కుకి వెళ్ళి అక్కడ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి ముఖ్యమంత్రి మొత్తం అంతా కూడా ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షిస్తూ జరిగినటువంటి విధానాన్నంతా కూడా అధికారులను అడిగి తెలుసుకుంటాం మనం చూసాం. ఆ వెంటనే స్విమ్స్కి వెళ్ళారు. స్విమ్స్కి వెళ్ళి అక్కడ బాధితులని పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం స్విమ్స్లోనే చంద్రబాబు ఉన్నారు. కాసేపట్లో మీడియాని కూడా ఆయన అడ్రస్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అంతటినీ కూడా ఆయన మీడియాకి తెలపనున్నారు. కారకులు ఎవరు అనేది కూడా తెలుసుకునే ఉండాలి, లేదా తెలియకపోతే తెలుసుకుంటామని చెప్తూ ఉండాలి, చెప్పే అవకాశం ఉంది మీడియాకి. సో కాసేపట్లోనే పరామర్శ అనంతరం ప్రజలందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో తొక్కిసలాటకి గురైనటువంటి బాధితుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తున్న క్రమంలో వారికి భరోసా కల్పిస్తున్నారు. భరోసా కల్పించిన అనంతరం నిన్న చాలామంది భక్తులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగినప్పుడు ఏర్పాట్లన్నీ కూడా అసలు సరిగ్గా జరగలేదంటూ కూడా కనీసం యూస్ చేసుకోవడానికి ప్రజలందరూ వాటర్ కానీ లేదంటే వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవని కొంతమంది మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వారి ఆగ్రహ జ్వాలలు నిజంగా ప్రభుత్వానికి కనిపించినట్టుంది. ఈ సంబంధించి
ఎవరైతే టీటీడీ అధికారులకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా డిపెండింగ్ అపాన్ ద రియాక్షన్ ఆఫ్ పబ్లిక్ యొక్క రియాక్షన్ చూసి ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయంలో ఉంది. అండ్ 1 కాదు 2 కాదు 6 చనిపోయినటువంటి దుర్ఘటన ఇది. ఇటువంటి సంఘటనలో దైవ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు దైవం దగ్గరికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్లో చాలా సీరియస్గా ప్రభుత్వం ఈ ఉదంతాన్ని ఈ సంఘటనని తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతోంది. చంద్రబాబు కాసేపట్లో ఏం మాట్లాడబోతారు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా ఉంది. అండ్ బాధితులు చంద్రబాబుకు ఎటువంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఎవరి మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు, అసలు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఎలో చేసినటువంటి అధికారులు ఎవరు, ఈ విషయాలకు సంబంధించి కూడా బాధితులు కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం ఉంటుంది చంద్రబాబుకి.